సూతం వరయామి. ఇప్పుడు మహాభారతంలో ఇంకొక కాంట్రవర్షియల్ ఇన్సిడెంట్ గురించి మాట్లాడుకుందాం. అదే ద్రౌపది స్వయంవరం. ఈ ఒక్క సీన్‌ని బేస్ చేసుకొని చాలా స్టోరీస్ క్రియేట్ అయ్యాయి. సూతం వరయామి ఆ ఒక్క మాటతో ద్రౌపది కర్ణుని అవమానించిందని, కర్ణుడికి తన టాలెంట్ చూపించుకోవడానికి ఛాన్స్ రాలేదని ఇవి మనం చిన్నప్పటి నుంచి వింటున్న స్టోరీస్. కానీ ఒరిజినల్ మహాభారతం ఏం చెప్తుందో స్టెప్ బై స్టెప్ చూద్దాం. పాంచాల దేశంలో రాజా ద్రుపదుడు తన డాటర్ అయిన ద్రౌపది స్వయంవరంని చాలా గ్రాండ్‌గా అరేంజ్ చేస్తాడు. ఆ స్వయంవరంకి భరతవర్షం అంతట నుండి మహామహారాజులు, యోధులు, మహారథులు అందరూ వస్తారు. దుర్యోధనుడు, దుశ్శాసనుడు, శల్యుడు, జరాసంధుడు, శిశుపాలుడు, జయద్రథుడు, భాగదత్తుడు, కర్ణుడు. ఇంకా ఇలా చెప్పుకుంటూ పోతే చాలామంది. పాండవులు కూడా అప్పటికి బ్రాహ్మణ వేషంలో ఎవరికీ తెలియకుండా అక్కడే కూర్చున్నారు. ఇప్పుడు కాంపిటీషన్ ఏంటి? కేవలం విల్లు ఎత్తడం కాదు. ముందుగా ఆ భారీ విల్లును ఎత్తాలి. దానికి స్ట్రింగ్ కట్టాలి. ఆ తరువాత పైన తిరుగుతున్న మత్స్య యంత్రంని కింద ఉన్న నీటిలో రిఫ్లెక్షన్ చూసి టార్గెట్‌ని ఛేదించాలి. ఈ పరీక్ష చాలా కష్టమైంది. ఒకరి తర్వాత ఒకరు ప్రయత్నం చేశారు. కానీ ఫెయిల్ అయ్యారు. సోషల్ మీడియాలో, సీరియల్స్‌లో, సినిమాలో చెప్పే స్టోరీ స్టార్ట్ అవుతుంది. కర్ణుడు ముందుకి వస్తాడు. అప్పుడు ద్రౌపది "సూతం వరయామి" అని చెప్పిందంట. అందుకే కర్ణుడు వెనక్కి వెళ్ళిపోయాడట. అందుకే తన టాలెంట్ చూపించుకోలేకపోయాడు. కానీ వ్యాస మహాభారతం ప్రకారం కర్ణుడు ముందుకి వస్తాడు. ఆ భారీ విల్లుని కూడా ఎత్తుతాడు. దానికి స్ట్రింగ్ కూడా కడతాడు. ఆ తరువాత టార్గెట్‌ని ఛేదించడానికి ప్రయత్నిస్తాడు. కానీ ఫెయిల్ అవుతాడు. అంటే కర్ణుడికి ఛాన్స్ ఇవ్వలేదు కాదు. ఛాన్స్ వచ్చింది. ప్రయత్నం కూడా చేశాడు. కానీ ఆ పరీక్షలో గెలవలేకపోయాడు. సూతం వరయామి అంటే నేను సూతుడిని పెళ్లి చేసుకోను అని మీనింగ్ వస్తుంది. కానీ ఇది వ్యాస మహాభారతంలో ఎక్కడా లేదు. అంటే కర్ణుడికి ఛాన్స్ రాలేదని, ద్రౌపది అహంకారంతో ఆపేసిందని చెప్పిన స్టోరీస్ అని ఒరిజినల్ సోర్స్ సపోర్ట్ చెయ్యదు. సినిమా, సీరియల్, నాటకాలు స్టోరీని డ్రమాటిక్‌గా మార్చడానికి ట్రై చేశారు. కానీ సోర్స్ ఏం చెప్తుందో అదే మనం నమ్మాలి. ఎందుకంటే మనకి స్టోరీ కాదు సోర్స్ ముఖ్యం.